హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఎండతో పని లేని టమాటో నిల్వ పచ్చడి. ఈ టిప్స్‌తో గాని చేశారంటే పచ్చడి పాడవకుండా ఫ్రెష్‌గా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. అంతే కాకుండా సీజన్‌తో సంబంధం లేకుండా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా సరే పాడవదండి. సో, అందుకని హాస్టల్‌లో చదువుకునే పిల్లలకి, దూరంగా ఉండి జాబ్స్ చేసుకునే వాళ్ళకి కూడా మీరు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. సో, లేట్ చేయకుండా ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. టొమాటో పచ్చడి కోసం ఎర్రగా పండిన టమాటాలని 1 కేజీ వరకు తీసుకోండి. తీసుకునేటప్పుడే ఎలాంటి పుచ్చులు గానీ, డ్యామేజెస్ గానీ లేకుండా చూసుకోండి. ఇప్పుడు వీటిని వాటర్‌లో వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత, తడి లేకుండా ఏదైనా పొడి కాటన్ క్లాత్‌తో శుభ్రంగా తుడిచేసి ప్లేట్‌లో పెట్టండి. వీటిని ఫ్యాన్ గాలి కింద ఒక అరగంట పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత ఇలాగా చిన్న పీసెస్‌లాగా చాప్ చేసుకొని పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టి, అందులో 2 టీ స్పూన్ల వరకు మెంతులు వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే మెంతులు పచ్చివాసన పోయి ఎర్రగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. మెంతులు సరిగ్గా వేగకపోతే మాత్రం పచ్చడి చేదొచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో, అందుకనే మెంతులు ఫస్ట్ పూర్తిగా వేగిన తర్వాత, ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు ఆవాలు కూడా వేసుకొని, ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకొని, వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్‌ని కూడా వేసేసి, ఒకసారి కలిపిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి, మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. లేకపోతే అడుగంటుతుంది. సో, ఇలా కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపటికి మనకి టమాటోలోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా ఆ టైంలో మీరు మూత పెట్టొద్దు. ఒకవేళ పెట్టారంటే ఆవిరి టమాటోల్లో పడి పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపేసుకొని మళ్ళీ వీటన్నింటిని కూడా బాగా కలపండి. ఇందులో ఏమైనా పెద్ద ముక్కల్లాగా అనిపిస్తే గరిటెతో ఈ విధంగా వెనక వైపు నుంచి నొక్కేసుకోండి. చూడండి ఇలా కొద్దిసేపటికే మనకి టమాటోలోని వాటర్ అంతా ఇంకిపోయి కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటో గుజ్జుని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు ముందుగా వేపి పెట్టుకున్న మెంతులు, ఆవాలని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. పచ్చడిలో వేయడానికి ఒక 100 గ్రాముల చింతపండు తీసుకోండి. కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు సరిగ్గా సరిపోతుంది. మిక్సీలో వేసే ముందు చింతపండులోని పుల్లలు, అలాగే గింజలు తీసేసుకొని శుభ్రం చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని, ఇందులోనే ఒక అరకప్పు వరకు సాల్ట్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే జార్‌లో 1 కప్ వరకు పచ్చి కారం వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపేసుకోండి. అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లిని ఒక పావు కప్పు వరకు వేసుకోండి. పచ్చడికి ఎప్పుడైనా తీసుకునే కారం క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ సాల్ట్ అయితే సరిగ్గా ఉంటుందండి. ఇంకా మీకు సరిపోకపోతే ఆ తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పల్స్ ఇస్తూ మాత్రమే వీటన్నింటిని బాగా కలిసేలాగా బ్లెండ్ చేసుకొని, ఒక బౌల్‌లోకి వేసుకొని స్పూన్‌తో ఒకసారి కలిపేసి ఈ కారంని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే జార్‌లో ఉడికించి చల్లారబెట్టుకున్న ఈ టమాటో ముక్కల్ని కూడా 2 సార్లుగా వేసుకొని పలుకన్నది లేకుండా మెత్తటి ఫైన్ ప్యూరీలాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు తాలింపేయడానికి వెడల్పుగా ఉన్న ఒక మందపాటి కడాయి పెట్టి, అందులో 2 కప్పుల వరకు వేరుశనగ నూనె వేయండి. పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితేనే బావుంటుంది. నూనె కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ నల్ల మినపప్పు వేసుకొని, కలుపుతూ వీటిని కాస్త దోరగా ఫ్రై చేసుకోండి. పోపులు సరిగ్గా వేగకపోతే పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మళ్ళీ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ, 5, 6 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ అంటే సుమారుగా 10-15 వరకు వేసుకోండి. ఇప్పుడు వీటిని కలుపుతూ కరివేపాకులో ఉండే తేమ పూర్తిగా పోయి, కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్‌ని వేసుకొని కలుపుతూ ఉడికించాలి. ఇలా మనకి టమాటో పేస్ట్ వేయగానే నురగలాగొచ్చింది కదా! ఈ నురగంతా పోయి మనకి ప్లెయిన్‌గా వచ్చేంత వరకు ఉడికించుకుంటే, ఆ టమాటో పేస్ట్‌లో ఏమైనా వాటర్ శాతం ఉంటే అదంతా కూడా కంప్లీట్‌గా పోతుంది. సో, దానివల్ల మనకి పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఈ పికిల్‌ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. పచ్చడి కనీసం గోరువెచ్చగా కూడా ఉండకూడదండి. పూర్తిగా చల్లారాక మాత్రమే మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ,
గరిటెతో పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడి స్టోర్ చేసుకునే గాజు సీసాలో తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్నాక పచ్చడి వేసుకొని స్టోర్ చేసుకోవాలి. మీకు పచ్చడి ఎర్రగానే ఉండాలి అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చండి. లేకపోతే మీరు నార్మల్‌గా బయట వదిలేసినా కూడా పచ్చడి ఏమీ పాడవదండి. 3 మంత్స్ పైనే మనకి నిల్వ ఉంటుంది. చూసారు కదండీ! సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టాంట్‌గా చేసుకునే టమాటో పచ్చడి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.